వచ్చే నెల మన ప్రధాని మోదీ చైనాలో పర్యటించబోతూ ఉన్నారు. అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో పాల్గొంటారు. దాంతోపాటు జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ కూడా జరగబోతోంది. అదే సమావేశానికి పుతిన్ కూడా వస్తూ ఉన్నట్టుగా సమాచారం. సో ఆర్ఐసి కూటమికి ఆల్రెడీ ప్రపోజ్ చేశారు పుతిన్. సో ఆర్ఐసికి భారత్ ఓకే చెప్పినట్టేనా? భారత్ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇది చాలా అంతర్జాతీయ విషయాల్లో, ఇది ఇండియా మీడియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికలు కూడా దీని మీద చాలా వ్యాసాలు రాస్తున్నాయి. పెద్ద న్యూస్ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇటు ఇండియా, రష్యా, చైనా ఎప్పుడైనా ఒకటవుతే ఇక పశ్చిమ దేశాలు పతనం. ఎందుకంటే పశ్చిమ దేశాల ఆధిపత్యం మనకు తెలుసు. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఎందుకు పరిపాలించాడు 200 సంవత్సరాలు అంటే అటు విభజించు పాలన, డివైడ్ అండ్ రూల్, క్యారెట్ అండ్ స్టిక్ అనే 2 పాలసీలు ఉపయోగించాడు వాడు. అదేవిధంగా పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని ఎలా రూల్ చేస్తున్నాయండి? ఇది ఒక సందర్భంలో ఫ్రాన్స్ అధినేత, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఒక సందర్భంలో 2 సంవత్సరాల క్రితం ఒక బహిరంగంగా ప్రకటించారు. అదేంటి? ఇప్పుడు ఇండియా, చైనాలు తన జాతీయ భావాన్ని పెంపొందించుకుని వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నాయి కాబట్టి ఇంకా పశ్చిమ దేశాలు ఆటలు సాగవు, పశ్చిమ దేశాల పతనం ప్రారంభమైందని ఫ్రాన్స్ అధినేత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు అదే సందర్భం వచ్చిందనమాట. ఎందుకంటే రష్యా, చైనా, ఇండియా ఒక్కటైనవి అంటే ప్రపంచ ఆధిపత్యం ఎవరి చేతిలోకి వస్తుందండి? బ్రిక్స్ వీళ్ళ చేతిలో ఉంది, షాంఘై కోఆపరేషన్ వీళ్ళ చేతిలో ఉంది, ప్రపంచంలో ఎక్కువ భూభాగం వీళ్ళ చేతిలో ఉంది, జీడిపి వృద్ధి ఇక్కడ ఉంది. PPP ప్రకారం వాళ్ళ జీడిపిని G7ని ఇక్కడ బ్రిక్స్ అధిగమించేసింది ఆల్రెడీ. ఇది పర్చేసింగ్, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా. మిలిటరీ పవర్ అసలు మామూలు పవర్ కాదు. ప్రపంచ జనాభా ఇక్కడే పెరుగుతుంది, వాళ్ళ జనాభా తగ్గుతుంది. అంటే ప్రపంచ ఆధిపత్యం ఎవరికి వస్తుందండి? వీళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇండియా, చైనాల మధ్య బోర్డర్ ప్రాబ్లం ఉన్నాయి, ఇక్కడ డివైడ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. రష్యా, చైనాల మధ్య ఒక డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్స్ వల్లే వీళ్ళు కలవలేకపోతున్నారు. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళు రూల్ చేస్తున్నారు పశ్చిమ దేశాలు. అది ఇక్కడ జరిగేది. కానీ ఈ మధ్యలో ట్రంప్ అనేవాడు ఒకడు వచ్చి, అమెరికా అధ్యక్షుడిగా వచ్చి, ఆయన వాడు మిత్రులు శత్రులు అని చూడకుండా టారిఫ్స్ విధించడం వల్ల ఇండియా, చైనాలకి నొప్పి పుట్టింది. ఇండియాకి ట్రంప్ని నమ్మలేని పరిస్థితి, చైనా ట్రంప్ని నమ్మలేని పరిస్థితి. దానికి ట్రేడ్ డీల్కి ఇబ్బంది పెడుతున్నాడు, ఇండియాకి ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్షణంలో వీళ్ళకే ట్రేడ్ చేసుకునే అవకాశం వస్తే అక్కడ అమెరికా కష్టాలను కథ అధిగమించవచ్చు, అమెరికా అవసరాన్ని తగ్గించవచ్చు. అందుకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మోడీ చైనా విజిట్ చేసేటప్పుడు వచ్చే ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 1 మధ్య 2 రోజుల పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టియాన్జిన్ ప్రావిన్స్లో చైనాలో జరగబోతుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళుతున్నారు. చైనా ఇన్వైట్ చేసింది, ప్రైమ్ మినిస్టర్ మీరు రండి, అవసరమైతే మీకు ఏం కావాలో మేము చేస్తాం, మన ఇద్దరం సంబంధాలని అక్కడ చైనా ప్రాధేయపడుతుంది. చైనా వచ్చారు, వెళ్తున్నారు. అక్కడికి వ్లాడిమిర్ పుతిన్ కూడా వస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే రష్యా, ఇండియా, చైనా అధినేతలు జిన్పింగ్, నరేంద్ర మోడీ, వ్లాడిమిర్ పుతిన్ ముగ్గురు మీటింగ్ అవ్వబోతుంది, రిక్ మీటింగ్ అవ్వబోతుంది. అది సీక్రెట్గా అవుతుందా, ప్రత్యక్షంగానే పరోక్షంగానే తర్వాత, ముందైతే మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్లో ఏమి ఇవ్వాలదలుచుకున్నారు అంటే రష్యా మీద ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాడు ట్రంప్. రష్యాకి ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అక్కడ స్విఫ్ట్ అనే సిస్టమ్ని ఆపేశారు, మన UPI పేమెంట్ లాంటిది. రష్యా ఇబ్బందుల్లో ఉంది, రష్యా ఇబ్బందులను అధిగమించవచ్చు. ట్రంప్ ఇండియా, చైనాల మీద టారిఫ్లు వేస్తున్నాడు, ట్రేడ్ డీల్ లేదు. వీళ్ళు ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే నీకు జరిగే పరిణామాన్ని వీళ్ళు కూడా వార్నింగ్ ఇస్తారు. అంటే స్వప్రయోజనాలు ఉన్నాయి, ఉమ్మడి ప్రయోజనం దొరికింది. కాబట్టి వీళ్ళు ముగ్గురు మీటింగ్ అవుతే అమెరికాకి పెద్ద వార్నింగ్, నాటో దేశాలకు పెద్ద వార్నింగ్. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో రష్యాకి ఎక్కువ బలం చేయకూడదు. ఇండియా, చైనాల విషయంలో ట్రంప్ తగ్గి కథ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాడు. కాబట్టి రిక్ అనేది అవసరం ఎక్కువ పడింది. ఇది ఇండియాకి అవసరం పడింది, చైనాకి అవసరం పడింది, రష్యాకి అవసరం పడింది. ఇండియాకి కూడా చాలా అవసరం. ఏంటంటే నాటో, అమెరికాలు వార్నింగ్లు ఇస్తున్నాయి. కాబట్టి రిక్ విషయంలో అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇండియా ఒక అద్భుతంగా దౌత్యనీతి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? రష్యా, చైనాలతో సంబంధాలు ఉన్నాయి, ఇటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, బ్రిక్స్లో ఉన్నాం, అటువైపు G7లో అబ్జర్వర్గా వెళ్తున్నాం, G20లో ఉన్నాం, అక్కడ క్వాడ్ అమెరికాతో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో మేము సమానంగా దౌత్యనీతి నెరపుతాం అనేది భారతదేశం మెసేజ్ ఇస్తుంది. మేము అమెరికా వైపు లేమని ఇటు చైనాకి, రష్యాకు ఇస్తుంది. అదేవిధంగా క్వాడ్లో ట్రంప్ని హోస్ట్ చేసుకుని జపాన్ ఇప్పుడు మరి మోడీ వెళ్ళి మేము పశ్చిమ దేశాల వైపు ఉంటాం, దాంతో శాంతి మేము ట్రేడ్ వరకే చేసుకుంటామని వీళ్ళు చెప్పింది. అంటే ప్రపంచంలో 195 దేశాలతో కూడా మేము దౌత్యనీతితో ఉంటాం, మా ప్రయోజనాలను రక్షించుకుంటాం, ప్రపంచ శాంతికి పాటుపడతాం, అంతర్జాతీయ చట్టాలను తూచగా తప్పకుండా ఉంటాం, ప్రపంచ కళ్యాణానికి పాటుపడతాం. అది విశ్వగురు, మాది విశ్వగురు, భారతదేశం విశ్వగురు. కాబట్టి నువ్వు తగ్గు అని రిక్ తెస్తున్నాం.
అంటే ఇప్పుడు భారతదేశం రిక్ అటు రష్యా చైనాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఇప్పుడు భారత ప్రధాని కూడా రిక్ సమావేశంలో పాల్గొంటున్నాడు అంటే ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక భూకంపం, ఒక పెను భూకంపం. ముఖ్యంగా ట్రంప్ తగ్గకపోతే ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాబల్యం తగ్గిపోద్ది అని మోడీ యొక్క వార్నింగ్. అంటే మోడీ మౌనం ఏంటి? ట్రంప్ అన్నిసార్లు మాట్లాడుతుంటే మాట్లాడరేంటి? మాట్లాడవలసిన అవసరం ఏంటండి? దౌత్యనీతిలో మాట్లాడడం ఏంటి? ఇంత పెద్ద దేశాధినేత ట్రంప్ మాట్లాడుతుంటే మాట్లాడాలా? అందుకనే మౌన మోడీ అంటాం చూడండి. ఇది దౌత్యం ఇలాగ ఉంటుంది. G7కి వెళ్ళారు, ఓకే, అక్కడ మున్నీరుతో ఎక్కువ చేయబోయారు, తిరస్కరించారు. అక్కడ బ్రెజిల్ వెళ్ళారు, అక్కడ బ్రిక్స్ సమావేశం ఎలా మాట్లాడారు చూశారు కదా, అక్కడికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు క్వాడ్ సమావేశం హోస్ట్ని ట్రంప్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. తర్వాత ఇప్పుడు రిక్ అక్కడ. ఇది దౌత్య విధానం అంటే చేతల్లో సోపాలు కానీ మాటలతో కాదు అనేది భారత అద్భుతమైన ఫారిన్ పాలసీ ఉంటుందండి. ఇది విదేశాంగ విధానం. అంటే ఇప్పుడు ట్రంప్ దారికి వస్తాడు, నాటో దారికి వస్తుంది, ఇటు చైనా కూడా దారిలోకి వస్తుంది, పాకిస్తాన్ అదుపులో పెడుతుంది. మనం వృద్ధి కొనసాగించాలి, అభివృద్ధి కొనసాగించాలి. వచ్చే రెండు పుష్కరాలు 24 సంవత్సరాల పాటు ఇలా చేస్తే అమృతకాల లక్ష్యాలు చేసుకుంటాం. అంటే ఏంటి? యుద్ధం ఉండదు, ఏ దేశంతో ఎక్కువ తగలు పెట్టుకోం, అన్ని దేశాల నుంచి ప్రయోజనాలు సిద్ధించుకుంటాం, చక్కగా వృద్ధి కొనసాగిస్తాం, అమృతకాల లక్ష్యాలు తీసుకుంటాం, ఇండియా సూపర్ పవర్ అవ్వడం. ఇది మన దౌత్య విధాన ప్రధాన లక్ష్యం. దానిలో భాగమే ఇప్పుడు రిక్ అవసరం వచ్చింది. రష్యా, చైనా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ మీట్ అవుతున్నారు. అండ్ వచ్చే